అనుకోండి ఎందుకు అంత శక్తి ఉంది అనడానికి. ఇప్పుడు మామూలు చెట్టు ఉంది, గంధపు చెట్టు ఉంది. మామూలు చెట్టు బెరడు తీసుకొని మీరు బాగా వాసన చూడండి. గంధపు చెట్టు పసరు వాసన వస్తుందేమో తప్పితే ఏం గంధపు రాదు. చెట్టు చాలా మంచి సువాసన అసలు అది. అలాగే నార్మల్ గా ఉండేటువంటిది ఏదైనా పదార్థము తేనె తీసుకోండి. పుష్పాల నుంచి వచ్చే తేనె స్వీట్నెస్ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక దానిలో నుంచి వచ్చినటువంటిదేమో మంచి సువాసన ఇస్తుంది, ఒక దానిలో నుంచి వచ్చింది మాధుర్యం ఉంది, ఒక దానిలో నుంచి వచ్చినటువంటి ప్రాణం నిలబెడుతుంది. అంటే ఎలాగా, ఇప్పుడు రామాయణం తీసుకున్నట్లయితే లక్ష్మణస్వామి పడిపోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చి అందులోంచి కొన్ని మూలికలు తీసి వేయగానే ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఏమిటి, అదే చెట్టు కదా, వేరే రకరకాల చెట్లు అన్నిట్లో ఎందుకు ఆ శక్తి లేదు అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క చెట్టుకి సువాసన కానివ్వండి, ప్రాణాన్ని నిలబెట్టే శక్తి కానివ్వండి, మాధుర్యం కానీ ఎలా ఉంటుంది. అలాగే ఆ శక్తి ఎలా వచ్చింది లలితా సహస్రనామాల కంటే, ఆ లలితా సహస్రనామాలు చెప్పింది ఎవరు అని తెలుసుకోవాలి. ఎలా అంటే ఏ చెట్టుకైతే ఆ గంధపు సువాసన వచ్చిందో అలాగే చెప్పింది ఎవరు, అమ్మవారిలో నుంచి